గురు శ్లోకం చెప్పాలి కదా. గురు శ్లోకం చెప్పాలి కదా. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవుడు చిన్నోడా పెద్దోడా అంటే దేవుడు చిన్నోడా పెద్దోడా అన్నప్పుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోవాలంటేనే కొంత భయం అవుతుంది. పోలీస్ స్టేషన్లో పోతే వాడు చక్కగా లేకపోతే 2 కొడతాడు. మన దగ్గర మర్యాదగా చేతులు కట్టుకొని ఉంటాం. వానికంటే పెద్దోడు ఉన్నాడు అనుకో, ఈ ఎస్ఐ కూడా భయపడతాడు. అమ్మో ఆయన డిఎస్పి పిలుస్తాడు అని. ఆయనకంటే పెద్దోడు పిలిస్తే వాళ్ళు భయపడతారు. మర్యాదగా టోపీ పెట్టుకొని బూట్లు వేసుకొని ఏది లేకపోయినా ఇబ్బంది అని మర్యాదగా పోయి నిలబడి సలాం చేస్తారు. ఇప్పుడు మనమైనా పోలీసులు పిలుస్తారు మిమ్మల్ని అని అంటే మనం కూడా కొంత జాగ్రత్తగా పోతాం. అట్లనే ప్రధానమంత్రి పిలిచిండు అనుకో, వామ్ము ఇంకా రెడీ అవుతాం. పాత సొక్క తీసి కొత్త సొక్క వేసుకొని కొంచెం రెడీగా మంచి చెప్పులు వేసుకొని కొంచెం మంచిగా పోతాం. పోయి వినయంగా ఉంటాం, ఏమైందో ఎందుకు పిలిచిండో అని. ఇక ఎస్పీ డిఎస్పి లేకపోతే పైన ప్రధానమంత్రులు కానీ ఉప మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ మనుషులే. వీళ్ళ దగ్గర వాడు గంట సేపు మాట్లాడకపోయినా నిలబడతాం, జాగ్రత్తగా నిలబడి జాగ్రత్తగా ఉంటాం. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అంటే వాక్యమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఇప్పుడు దేవుడు అసమంటిది వాక్య రూపంలో ఉండి వాక్యం చెప్తున్నప్పుడు మనం ఎట్లుంటాం? ఎట్టునని అర్థం. ఆ కాలు ఇటేసి ఈ కాలు అటేసి ఈ ముఖం అటేసి ఈ శ్రద్ధ ఇటేసి ఉంటాం. అంటే ఇక్కడ ఏంది, అసలు ఒక డిఎస్పికి ఒక ఎస్ఐకి కూడా మర్యాద ఇచ్చినట్లుగా లేదు. ఎందుకు? ఏమో వాళ్ళంటే నాకు కనపడతారు, భయం ఉంది. దేవుడు వాక్యమైనప్పుడు వాక్యం చెప్తుంటే ఏం చేస్తాం? మన దాస ఒకవైపు, మనిషి ఒకవైపు, చెయ్యి ఒకవైపు, కాలు ఒకవైపు ఉంటుంది. అంటే నువ్వేం చేస్తావు? దేవునికి ఎంత మర్యాద ఇస్తాను, ఎంత భయపడతాను, ఎంత భక్తిగా ఉన్నావు లేవు కదా. అంటే నాకు ఏముంది తేలిక, ఏదో చెప్తాం, దేవుడి మాటలు ప్రార్థన చేస్తాం, ఏదో ఒకటి నాకు దేవుడా ఫ్రిడ్జ్ కూలరీ అంటాం, ఇక వింటాం లేకపోతే లేదు, అయిపోయింది. కానీ భయం ఏడుంది? అదే నిన్ను ముఖ్యమంత్రి పిలుస్తాడంటే భయపడతాం. కనీసం ఒక మనిషికి వాని హోదాకి ఉన్న దానికంటే కూడా చాలా రేట్లు తక్కువగా మనం ఇస్తాం. ఎవరికి? ఏమోదా దేవుడు అంటే ఏముంది, వాక్యమే చెప్పుకో, నేను వింటా, నాకు అర్థమైతే అయింది లేకపోతే లేదు. నా చెవి ఇటు పోతుంది, నా ఆలోచన ఇటు పోతుంది, నా కాలు ఇటు పోతుంది, నా చెయ్యి ఇటు పోతుంది. నీకెందుకు? నేను ఇంటింటే లేకపోతే లేదు. నేను ఎందుకు మర్యాదగా ఉండాలి వాక్యం దగ్గర? వాక్యం చెప్పేటోని దగ్గర మర్యాద లేకపోయినా వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుని దగ్గర మర్యాదగా ఉండాలని నీకు రావాలిగా భయం. వాక్యం అంటే తేలిక, చెప్పుకో, వింటాం. అంటే వాక్యమే దేవుడై ఉన్నాడని తెలియకపోతే ఏం చేస్తాం? నిర్లక్ష్యంగా ఇస్తాం. వాక్యమే దేవుడని తెలిసిండు అనుకో, పెద్ద పెద్ద యోగులు జ్ఞానులు కూడా భయపడతారు. దేవుని మాట చెప్పాలంటే చెప్పొద్దా లేదా, మాట్లాడొచ్చా లేదా అని భయపడతారు. ఎందుకు? అంత మర్మంగా గుప్తంగా ఉండే దేవుని మాటని వాళ్ళు ఎప్పుడు కూడా తొందరపడి చెప్పరు, జాగ్రత్తగా చెప్తారు. జాగ్రత్తగా అడిగేవాడు ఉంటే జాగ్రత్తగా చెప్తాడు. కానీ ఈరోజు ఎక్కడ ఏమైపోయింది? దేవుని మాట వెటకారం అయిపోయింది, వ్యంగ్యం అయిపోయింది. ఆయన అంతేలే, చెప్తే ఏదో చెప్తాడు, మనకు అవసరం లేదు, అవసరం వచ్చేది చెప్తే బాగుంటుంది అని దేవుని చిత్తాన్ని, దేవుడి మాటని పలుచగా చేసేసి రోజులు అయిపోయినాయి. దేవుడు మాట అంటే భయం లేదు, మనిషికి ఇచ్చేది కూడా లేకుండా అయిపోయాయి. మళ్ళీ దేవుడు అయింది ఎవరు అంటే ఆ దేవుడు వాక్యమే అంటారు. మరి ఏం మర్యాద ఉంది నీకు?
అంటే అందుకే శుభ్రంగా స్నానం చేసి, శుభ్రంగా నువ్వు ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని, అన్ని రకాలుగా నువ్వు కొంత భౌతికంగా మానసికంగా నువ్వు కొంచెం గౌరవంగా ఉంటే, ఓ దేవుడు వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది, వాక్యమే పెద్దగా ఉంది, వాక్యమే గొప్పగా ఉంది, దేవుడుగా ఉంది కాబట్టి ఆ వాక్యం వింటున్నాం కాబట్టి భక్తిగా వినాలని మనకి ఆ భయం ఆ ఆలోచన ఉంటే దేవుడు కూడా కొంచెం చెప్పాలే వీళ్ళకి, నా దగ్గర కొంచెం ఉండాల్సిన విధంగా ఉన్నారు అని తెలుస్తుంది. నువ్వు మొదట వినయమే లేదు, మంచి దైవాంశ గుణమే లేదు, ఎట్ట చెప్పుకో ఉంటే మాకేమవుతుంది అన్నట్టుగా నిర్లక్ష్య భావం ఉంటే ఏమవుతారు? దేవునికి విరోధులుగా అయిపోతారు. చెప్పాడు దేవుడు, వాళ్ళందరిని ఏం చేస్తాడు? అబద్ధ బోధకులు అప్పచెప్తాడు. అబద్ధ బోధకులకు అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వీళ్ళని పీల్చి పిప్పి చేస్తారు. మతం పేరుతోనో ఇంకో పేరుతోనో వీళ్ళు దేవుడి జ్ఞానాన్ని చెప్పకుండా విశాలమైన నరక మార్గం చెప్పి వాళ్ళు వీళ్ళు అందరు కలిసి అందులో పడిపోతారు. అంటే దేవుని వాక్యం అంత తేలిక, అంత పలసగనా, అంత తేలికగా అయిపోయిందా మీకు? సీఎం దగ్గర ఒక కానిస్టేబుల్ దగ్గర భయపడ్డ మర్యాద కూడా లేదా? ఓ ధనవంతుడికి కాపాడితే వాడిని ఇట్లా వంగి నమస్కారం పెట్టి వానికి ఎక్కడలేని మర్యాద ఇస్తారు. వాక్యం దగ్గర లేదా? అంటే వాక్యం అంత తేలిక? వాక్యం వినటానికి వచ్చినా లేదా వాక్యం చెప్పే వాళ్ళైనా వాక్యం పరిస్థితి అయినా అంత తేలికైపోయిందా? ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు అంత చులకనగా చూస్తున్నాం? రోడ్ల మీద చెప్పేదా ఈ వాక్యం? దేవుని మాట అంటే రోడ్ల మీద పంచేదా, వీధులలో పంచేదా, ఇష్టానుసారంగా మనకు ఇష్టానుసారంగా ఒర్రుకునేదా, ఇష్టానుసారంగా ఎట్టబడితే చెప్పేదా? ఆ వాక్యం దేవుడే ఉన్నాడు కాబట్టి ఆ దేవుని విషయం మనం చెప్పుకుంటున్నాం అంటే అది ఎంత విలువైంది, అది ఎంత బలమైంది. అది ఆ వాక్యం మన లోపలికి చేరితే అర్థమైతే ఏమన్నాడు? నా జ్ఞానమే పాపాలని తీసేస్తాను. పాపమును లేకుండా చేసేటువంటిది వాక్యము. అలాంటి వాక్యం దగ్గరకు వచ్చి మన ఇష్టానుసారంగా ఉండొచ్చా? మన బుద్ధిని ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా పెట్టుకోవచ్చా? మన మనస్సును ఎట్లా పడితే అట్లా, మన శరీరాన్ని ఎట్లా పడితే అట్లా? మర్యాద లేదా? నువ్వు మనిషికి ఇవ్వద్దు, మనిషికి ప్రపంచంలో మీరు ఇస్తారు అందరూ, కానీ మనమేమనుకుంటున్నాం? దేవుని దగ్గరకు వచ్చినాక మనిషికి ఇచ్చేది మనిషికి ఇచ్చిన అయిపోయింది. మనిషి కంటే గొప్పోడు దేవుడు కదా. ఆ దేవుడే వాక్య రూపంలో ఉన్నప్పుడు వాక్యానికి నువ్వు ఏం మర్యాద ఇస్తాను? ఎట్లాంటి పరిస్థితుల్లో దేవుని మాట వినాలి, ఎట్లా వినాలి, ఎంత జాగ్రత్తగా వినాలి, ఎంత వినయంగా ఉండాలి, మనిషికేం వద్దు, వాక్యం దగ్గర ఉండాలి. ఎందుకు? వాక్యమే. మరి అట్లాంటి దేవుని దగ్గర నువ్వు ఎట్లుంటున్నావు? ఎట్లున్నా అర్థం అంటే వాక్యం దగ్గర ఎట్లా ఉండాలనో ఉండకపోతే ఆ వాక్యం నేను ఏం చేయాలన్నా చేస్తుంది. అంటే నా మాట అంటే నీకు అంత లెక్క లేదా? అట్లా లెక్క లేకుండా చేసుకుని శిక్షలు అనుభవిస్తారు. నీ ఇష్టానుసారంగా దేవుని మాటలు రోడ్ల మీద మైకులు పెట్టి అరిసి చెప్పేదా? ఎక్కడ పడితే అక్కడ ఇది మాట్లాడుకునేదా? పద్ధతి లేదా? అందుకోసమని వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఈ వాక్యం ఎడల దేవునితో మనం ఎట్లున్నాం. ఒక గంట లేట్ అయినా 2 గంటలు లేట్ అయినా పెద్దవాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని ఉంటారు. వాక్యం దగ్గర మాత్రం ఎక్కడ లేని తొందర, ఇది అయిపోతే బాగుండో, లేకపోతే దీని నుంచి తొందరగా విడుదల పొందితే బాగుండో, అసలు ఇది ఎంతసేపు చెప్తారానో. అదే బిర్యానీ పెట్టి ఒక 100 రూపాయలు ఇస్తా అంటే వాక్యం దగ్గరికి పోతారు. మళ్ళీ ఎందుకు? ఈ ఆశ వాళ్ళని తీసుకొస్తుంది. ఆశ అనేది తీసుకొచ్చింది కానీ వాక్యం వినాలని తీసుకొచ్చిందా? వాక్యం వినాలి, దేవుని మాట వినాలి, దేవుడే వాక్యం విన్నాడు కాబట్టి వాక్యం వినాలని వస్తానరా? ఇదంతా మన దగ్గర ఉన్న లోపాలు. ముందు మనకు భయం లేదు, భక్తి లేదు, ఈయన పెద్దోడు అనేదే లేదు. ఏదో చెప్తాడు, వాళ్ళకంటే వీళ్ళు బాగా చెప్తారు, వీళ్ళకంటే వాళ్ళు బాగా చెప్తారు, వాళ్ళు ఇట్లా చెప్తారు, వీళ్ళు ఇట్లా చెప్తారు, మొత్తం ఏ ముచ్చట్లు. కానీ అసలు వాక్యం అంటే ఎంత పెద్దగా చూడాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా చెప్పాలి, చెప్పేవాడికి ఎంత బలం ఉంది, ఎంత ప్రమాదం ఉంది, వినేవాళ్ళకి ఎంత బలం ఉంది, ఎంత ప్రమాదం ఉంది. చెప్పేటప్పుడు సరిగ్గా అయినకపోతే శిక్షలు పడతాయి.
అంతే కదా. ఆ వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా అపసవ్యంగా ఉంటే శిక్షలు పడతాయి. సరి చేసుకుంటే దేవుడు ఆ వాక్యాన్ని లోపలికి పంపించి నీకు అది అర్థమయ్యేలా చేసి నీలో ఆ వాక్యం పోతేనే నీకు అన్ని బాధలు పోతాయి అంటాడు. ఆ పాపం తీసేసే ఇంత పెద్ద దేవుడి జ్ఞానం వాక్యం దగ్గర నిర్లక్ష్యం ఉండొచ్చా? తేలికగా ఉండొచ్చా? ఇష్టానుసారంగా ఉండొచ్చా? ఏం మర్యాద ఇస్తారు దేవుని వాక్యానికి? ముందు దేవుడు అంటే మనం ఎంత జాగ్రత్త పెట్టుకున్నాం, వెన్నుపూసలో ఎంత భక్తి పెట్టుకున్నాం, ఎంత భయం పెట్టుకున్నాం, శరీరంలో కానీ మనసులో కానీ మనం ఒక దేవుని మాట కొరకు వస్తున్నాం అంటే దానికి ఎంత విలువ ఇస్తున్నాం. ఆ సమయానికి ఆ అందరు కలిసి ఆ కూడికకు ఎంత మనం విలువ ఇస్తున్నామా? మరి ఇవ్వకుండానే ఇవన్నీ చేయకుండానే ప్రాథమికంగా నువ్వు సిద్ధపాటు లేకుండానే ఎవరు చెప్పినా తప్పు. ఎవరిది అందరూ దొంగలే, లేకపోతే అందరూ మతాధికారులే, లేదా ఇక దేవుడు మాటే లేదు, దేవుడే లేడు, దేవుడు ఉంటే ఏది నా కష్టాలు అని అంటారు. నువ్వు అసలు ఉండాల్సిన విధంగానే ఉండట్లే కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎవడో ముష్టోడు వచ్చిండు, ఉట్టి చేతులతో వచ్చిండు, మనకు అన్నం వేయాలి, ఎట్లా వస్తావు? బొచ్చ ఏమన్నా తెచ్చుకున్నావు అని అడుగుతారు. అంటే వాడు బొచ్చ లేదు ఏం లేదు అంటారు. బొచ్చ కూడా మనమే ఇవ్వాలి. మనం ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదా, అంతేనా? ఇవి కొంతమంది దొంగ పాస్టర్లు ఏం చేస్తారు, బొచ్చే లేదు నీకు నేనే వెళ్ళిపో అంటారు. బొచ్చ తెచ్చుకున్నావు అనుకో, బాగా మెడతాను ఇక్కడ పెట్టిపో అంటారు. అంటే నీ వాని దగ్గర లాక్కునేటోళ్ళు ఉన్నారు, అడుక్కునేటోని దగ్గర లాక్కునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? ఇక దేవుడు తప్పదు కదా, నువ్వు అడుక్కోవటం నేర్పాలి, బొచ్చ వేయాలి, బొచ్చలో ఇంత రూపాయి కూడా ఆయన వేయాలి, అన్నం కూడా ఆయన వేయాలి. ఎవరు? దేవుడు. కాబట్టి ముందుగా మనం దేవుడిని తెలుసుకోవాలంటే ముందు శ్రద్ధ అనేటువంటి దాని గురించి దేవుడు చెప్పాలి. శ్రద్ధ అంటే మనకు అడుక్కునే బొచ్చ లాంటిది. ఎవడన్నా అడుక్కుంటే బొచ్చ పెట్టుకొని అడుక్కుంటే అందులో ఇంత నేస్తాడు, ఒక పాత్ర పెట్టుకుంటే. అట్లనే శ్రద్ధ అనేది నీకు ఉండాలి అని చెప్తాడు. ఏం శ్రద్ధ? దేవుని వాక్యం నాకు తెలియబడాలనేటువంటి శ్రద్ధ. ఏం శ్రద్ధ? నాకు తెలియబడాలనే శ్రద్ధ అనేటువంటిది నువ్వు ఉండాలని ముందు శ్రద్ధ చెప్తాడు. దాన్నే అడుగుడి అంటాడు. నువ్వు అడగకపోతే నేను ఎట్లా ఇస్తా నీ బొచ్చలా? మరి ఎట్లా అడగాలో కూడా నేనే చెప్తా. అడుగు నేను ఇస్తా అంటాడు. నువ్వు అడగవా నేను ఇస్తా అంటాడు. అంటే ఎట్లా అడగాలంటే ఇక అది కూడా నేనే నేర్పిస్తా. మరి ఏం చేయను? అడుగుడు ఇవ్వబడును అంటే ఏం అడగాలి స్వామి అన్నావు అనుకో, ఇట్ట అడుగు, నీ జ్ఞానమే నాకు కావాలని అడుగు. నీ దగ్గర ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని నాకు ఇవ్వు అని అడుగు అంటాడు. అప్పుడు మనం నేర్పిస్తాడు దేవుడు. ఏమని? నీ దగ్గర ఏముంది? సత్యం ఉందా? ఆ సత్యాన్ని నాకు. నీ దగ్గర ఏముంది? జ్ఞానం ఉందా? ఆ జ్ఞానాన్ని నాకు అని నేర్పిస్తాడు. మరి తప్పదు ఇక. బొచ్చ ఆయన వేయాలి, అడుక్కోవడం నేర్పియాలి, అందులో రూపాయి వేసేది కూడా. కాబట్టి శ్రద్ధ అనేది ఉంటే నువ్వు అడుక్కొని దేవుడి జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే శ్రద్ధ నీకుంటే ఆయన తప్పకుండా నీ బొచ్చలో, అంటే నీ హృదయంలో, నీ మనస్సులో, నీ బుద్ధిలో జ్ఞానం అనేటువంటి ఆస్తిని నీకు ఇస్తాడు. అడగటం ఫస్ట్ నేర్పియాలి కదా, అది నేర్పించింది. కానీ ఎవరు పడితే ఏది చెప్పినా అది దేవుని జ్ఞానమేనా, దేవుని సత్యమేనా అంటే అట్లా కాదు. మళ్ళీ మరి ఎవరు చెప్పింది, ఎవరు ఎట్లా చెప్పినా, నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఇంతకుముందు బోధకులు చెప్పినా, మళ్ళా పాత నిబంధనలో బోధకులు చెప్పినా, మళ్ళీ టయ్యగారులు చెప్పినా, పూజారులు చెప్పినా, ముస్లిం వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా అందరు చెప్పేటోళ్ళు తయారైనరు, వినేటోళ్ళు తయారైనరు. ఎవరి మాట సత్యం? అందరు చెప్తాను, అందరిది కరెక్టే అనిపిస్తుంది. మరి ఏది కరెక్ట్? ఎవరి మాట వినాలి? ఒక ప్రామాణిక ఉండాలన్నా వద్దా? ఉండాలంటే మరి ఎవరి మాట వినాలి? అందరూ అదే చెప్తారు, అందరూ మంచిగా చెప్తాండ్రు, అందరూ మంచిగానే ఉండండి మా దేవుడు అంటారు. మరి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చిండ్రు? ఇన్ని మతాలు ఎందుకు వచ్చినాయి? మరి ఇంతమంది ఎందుకు కొట్టుకొని చెప్తాండ్రు? మరి కొట్టుకునేటోడు అందరూ ఏదో ఒక దేవుని పేరే చెప్పుకొని కొట్టుకుంటారు. మరి ఆ దేవుడు ఏమైనా కొట్టుకోమంటా? ఆ దేవుని కొడతలేరు కదా, మనుషులు కొట్టుకుంటారు కదా. దేవుడు అట్టనే ఉంటాడు, వీళ్ళు తయారు చేసిన దేవుళ్ళు అట్టనే ఉంటారు. కొట్టుకునేది మనుషులు, చంపుకునేది
మరి చంపుకోమని ఎవరు చెప్పిరా నీకని అంటే మా దేవుడు మీ దేవుడు చెప్పిందా? నువ్వు చెప్పలేదు. చెప్పని ఎందుకు కొట్టుకుంటున్నావు? మా దేవుడిని అంటే మేము కొడుతున్నాం అంటే మీ దేవుడు ఒకళ్ళు, వాళ్ళ దేవుళ్ళు ఒకళ్ళు, ఇంకొకళ్ళు దేవుళ్ళు ఒకళ్ళు, అంటే ఇద్దరు ఉంటే దేవుళ్ళు కొట్టుకోమని చెప్తారా? అంటే మనిషి యొక్క బుద్ధి ఇష్టానుసారంగా ఆలోచన చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం జరుగుతుంది. ఎవరి మాట వినాలనో ఒక ప్రామాణికం లేకుండా అయిపోయింది. ఉందా ప్రామాణికం? ఏం చెప్పుకో, పలానా అయ్యగారు బాగా చెప్తాడు, ఆయన తీస్తాడు, సామెతల గ్రంథమో యెషయా గ్రంథమో లేకపోతే ద్వితీయోపదేశ కాండమో తీస్తాడు, బాగా చెప్పాడు. మరి అది కరెక్టా కాదా? అది వినాలనో వద్దా? మనకు ఒక ఆధారం ఉండాలి కదా. నువ్వు ఇవన్నీ చెప్తున్నావు, అది కరెక్టా కాదా? అంటే నీ మాట ఎందుకు నమ్మాలి? కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఇదే కరెక్టు అని మనకు ఎటు తెలవాలంటే మనకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఆ మాట చెప్పేటోళ్ళు కూడా ఉండాలి కదా. మరి ఎవరు చెప్తారు అవి? అదే ఇప్పుడు ఆ వాక్యం అయినా ఇది దీని ప్రామాణికంగా ఉంది, ఈ మాట కరెక్టే, వాస్తవం, ఇతని మాట వినొచ్చు మనం అని ఉందా మనకి? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ఏమనుంది? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. పాత నిబంధనలో అయితే ఇక పొద్దున ఒకళ్ళు చూస్తారు, సాయంత్రం ఒకళ్ళు చూస్తారు, మధ్యాహ్నం ఒకళ్ళు చూస్తారు. దేవుడు వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడడమే. ఎంత తేలికైపోయింది దేవుడు. పాత నిబంధనలోకి పోతే ఇక దేవుడితో ముచ్చట్లు వాళ్ళు చెప్తా ఉంటారు. ఇక్కడ క్రీస్తు ఏమంటాడు? ఎవడైనాను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు అంటే వాళ్ళేమో చూసినా అంటారు. మరి అబ్రహాముతో మాట్లాడిన అంటారు, ఇస్సాకుతో మాట్లాడిన అంటాడు అంటారు. మరి ఇప్పుడు ఎవరిని అబద్ధికుని చేద్దాం? ఇప్పుడు దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. ఈ మాట ఎవరు అంటాడు? క్రీస్తు ఏమంటాడు? ఎవడును ఎప్పుడైనాను అంటే యోహాను కాలం, మరి యేసు ప్రభు పుట్టక ముందు ఎప్పుడైనాను అంటే ఎప్పుడైనాను అంటే ఇక భూమి పుట్టిన దగ్గర నుంచి అప్పుడు అవాద కాలం, ద్వితీయోపదేశ కాలం, యెషయా కాలం, ఎప్పుడైనాను అని అన్నాడు. ఎప్పుడైనాను అంటే ఎప్పుడు కాదని. ఎవరిని దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఎవరిని బయలుపరిచాడు? క్రీస్తు ఒక్కడే ఆయనకు తెలుసు అంట. ఒక క్రీస్తుకు మాత్రమే తెలుసు అంట. ఎవరు? నేనొక్కడనే చెప్పాలి దేవుని గురించి అంటాడు. మరి ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా ఏం కావాలంటే నాకేం తెలుసు ఏం కావాలనో. ఇప్పుడు 2 రకాలు, పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే క్రీస్తు చెప్పింది పాతది. క్రీస్తు ఏమో ఎవడైనా ఎప్పుడైనా దేవుని చూడలేదు అంటాడు. పాత నిబంధనలో పోతే చూసిన అంటారు. ఇప్పుడు వాళ్ళది కరెక్టే, తినబద్దాం. పాత నిబంధనలో కరెక్ట్ అయితే దేవుని చూస్తే, దేవునితో మాట్లాడితే క్రీస్తు చెప్పింది అబద్ధం. క్రీస్తు చెప్పింది నిజమైతే వాళ్ళు చెప్పింది అబద్ధం. ఇప్పుడు మనం ఎవరిని అబద్ధికుల్ని చేయాలి? ఇక్కడ దేవుడు ఏమంటాడు? ఎవడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూస్తే గీస్తే నేనే చెప్పాలి. ఆయన రొమ్ము నుండి నేనే బయలుపరిచి వచ్చి ఆయన బయట పెట్టాలంటే నేనే పెట్టాలి. ఈయనేమో స్ట్రాంగ్గా చెప్తాడు. ఎవడన్నా సార్ అబ్రహాం చూసిండంట కదా సార్ అంటే ఇవన్నీ నాకు వద్దు. అబ్రహాం చూడలేదు, ఇస్సాకు చూడలేదు, ఎవరు చూడలేదు. నేనేమన్నా ఎవడైనాను ఎప్పుడైనాను అన్నా. మళ్ళీ అందులో నువ్వు ఈ పేర్లు ఆ పేర్లు నాకు వద్దు, ఆ కాలం ఈ కాలం అని వద్దు. అప్పుడు ఏంది? క్రీస్తు మాత్రమే తెలిసిన దేవుడు, నిజమైన దేవుడు, ఆయన రహస్యం క్రీస్తు ద్వారా చెప్తాడు. మరి పాత నిబంధనతో ఏం చేద్దాం? ఈ మాట ప్రకారం అది ఓకే, అది ఒప్పుకుంటే ఈయన అబద్ధం చేసినట్టే, అంతేనా? ఎందుకు ఇంకా పెద్దగా పెద్దగా ఏముంది? అదే ఇప్పుడు ఏమంటాడు? అబ్రహాంతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, ఇవన్నీ ఉన్నాయి కదా.
ఇక్కడ ఏమంటున్నా అసలు నేను మాట్లాడలేదు అంటాను. ఆయన చూడలేదు, నువ్వు చూస్తావా నువ్వు మాట్లాడేది? మరి ఇప్పుడు ఈయన మాటను నిజం చేద్దామా? గురువు అంటే దేవుడు, క్రీస్తు. మనం దేవుడు అనుకొని, మనం గొప్పవాడు గురువు అని క్రీస్తు పేరు చెప్పుకొని ఈరోజు దేవుడిగా మనం చెప్పుకుంటూ ఈయన మాటని అబద్ధం చేద్దామా నిజం చేద్దామా? ఈయన వైపు నిలబడ్డాం అనుకో, వాళ్ళందరి మాట వినవద్దు. ఇదంతే. రెండోది ఏముంది? ఇప్పుడు ఈయన వైపు ఉన్నాం అనుకో, వాళ్ళ మాట వినొద్దు. వాళ్ళ వైపు ఉన్నాం అనుకో, ఈయన మాట విననట్లే. ఈయన తింటా ఆయన తింటా అన్నాం అనుకో, అప్పుడేంది? అందుకే ఇప్పుడు ఏమంటాడు? క్రీస్తు ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? గురువు ఏమంటాడు? భగవంతుడు ఏమంటాడు? దేవుని కుమారుడు ఏమంటాడు? ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. అద్వితీయ కుమారుడే అంటే రెండో కుమారుడు కాదు, ఒకటే కుమారుడు. ఆయనను బయలుపరచను. ఇక నేను చెప్పాల్సిందే. బయలు అంటే చెప్పడం, బయట. ఇంక నేనే ఓపెన్ చేయాలి, ఆయన సీక్రెట్ నేనే చెప్పాలి, ఇంకొకటి తెలియదు. మరి పాత నిబంధన పోతే వాళ్ళు చెప్తారు కదా అంటే ఏమో. మరి నేనేమంటున్నా? నేను చెప్పిందే సత్యం, వాళ్ళు చెప్పింది నాకెందుకు? ఎవడైనా ఎప్పుడైనా చూడలేదంటే వాళ్ళ పేరు చెప్తాను, ఫలానా చూసిందంట, ఫలానా చూసిందంట కదా అంటే అప్పుడు వాళ్ళు చూస్తే ఈయన చెప్పింది అబద్ధమే కదా. అది క్రీస్తు గురించి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాడు? దేవుని గురించి ఎవరైనా చెప్తే అది నేనే చెప్పాలా? ఎవరు చెప్పాలా? యేసుక్రీస్తే చెప్పాలా. ఇప్పుడు యేసుక్రీస్తు కాకుండా పాత వాళ్ళు కూడా దేవుని చూసిండ్రు, అవి కూడా దేవుని మాటలే. అది అప్పుడు అన్నాం అనుకో, అప్పుడు ఏంది? క్రీస్తు చెప్పింది ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. సరే, మనం క్రీస్తు వైపు ఉన్నాం అనుకో, వాళ్ళ తినొద్దని, అంతే కదా. నా మాట వింటే క్రీస్తు సంబంధి, లేదు పాతది తిన్నాం అనుకో వాళ్ళ సంబంధి. అప్పుడు ఏమంటాడు క్రీస్తు? నేనే చెప్పాలా రహస్యమైనప్పుడు, నేనే ఎవరు చూడలేదు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు చూసిరంటే క్రీస్తుని అబద్ధికం చేసినట్టే కదా, అంతేనా? సరే, ఇప్పుడు మన క్రీస్తు పక్షం ఉందామా ఇటు ఉందామా? ఇప్పుడు మనం ఏంది? వాళ్ళ మాట కొద్దిగా వీళ్ళ మాట కొద్దిగా మిక్స్ చేసినాం అనుకో, ఎందుకు వచ్చిందిలే వాళ్ళతో మనతో గొడవ, అది కొద్ది అదో పాకులు ఇదో పాకులు ఉంటే అయిపోద్ది అని అనుకోవచ్చు, అంతే కదా. అప్పుడు ఏమవుతుంది? నువ్వు దేవుని మాటని లెక్క చేయనట్టే. అంటే నువ్వు నీ ఏమంటారు, బుద్ధి తక్కువయ్యి ఇది కొద్దిగా అది కొద్దిగా అనుకుంటున్నావు. అంటే నేను గురువుని కాదా? నేను దేవుని కుమారుని అని చెప్పినా, నేనే చెప్పాలని చెప్పినా, ఆయన నువ్వు ఎందుకు మళ్ళా నేను చెప్పన్నా ఎందుకు వింటావు అన్నాడా? అందుకోసమని ఏమన్నాడు దేవుడు ఇక్కడ? మత్తయి సువార్త 12:30 నా పక్షాన ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. నేను చెప్పి నా పక్షం అంటే ఏంది? ఆయన పక్షం ఏముంటది? దేవుడు ఆయన చెప్పిన మాటే ఉంటది. ఆయన మాట కాకుండా ఉన్న వాళ్ళంతా ఆయన విరోధులట. ఇక వీళ్ళు పోండి, పాత నిబంధన పట్టుకొని పోండి, దేవుడు చెప్పని పట్టుకొని పోయి మళ్ళీ దేవుడు చెప్పని మాటలే ఇట్లా రాసుకొని చుట్టూ పెట్టుకొని మళ్ళీ అయ్యే చెప్పుకుంటూ అయ్యే మాట్లాడుకుంటూ తిరిగితే ఏమంటాడు? నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి అన్నాడా లేదా? ఇప్పుడు క్రీస్తు మాట వింటావా? క్రీస్తు చెప్పని వాళ్ళ మాట వింటావా? మరి ఇప్పుడు మనం జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒక వాక్యం ఏం చెప్తాడు? క్రీస్తు మాటే వింటే క్రీస్తు నన్ను రక్షిస్తాడు. క్రీస్తు మాట కానీ కూడా చెప్పుకుంటా ఇది కూడా దేవుని మాటే, పాత నిబంధన లేదు, కొత్తది ఎక్కడి నుంచి వచ్చింది అంటారు, ఆయన లేనిది ఈయన ఎక్కడి నుంచి వచ్చిండు అంటారు. ఇవన్నీ మెలికలు పెట్టి చెప్తా ఉంటారు వాళ్ళు. ఇది దేవుని మాటే అని బల్ల గుద్ది చెప్పరు. ఇది క్రీస్తు మాట, క్రీస్తు మాటే నిత్యం సత్యం, ఇదే చెప్పుకున్నాం అన్నారు. మూక మళ్ళీ తీస్తారు, పాతది తీస్తారు. ఎందుకు తీస్తున్నావు? నీకేం అవసరం? నేను బయలుపరచాలి దేవుణ్ణి, నేనే బయలుపరుస్తా అని చెప్పినాక కూడా ఇక్కడ ఏమున్నాడు? మళ్ళా పాతదో కొత్తదో ఆయనకు అవసరం లేదు దేవునికి. నేను చెప్తా దేవుని విషయం, ఇంకొకరు చెప్పరు అన్నాడు. అప్పుడు ఏమైంది? నువ్వు చెప్పింది వినాలి. వినకపోయినా అనుకో, నా పక్షం లేవు అనుకో, నాకు విరోధి అయితే సాతానికి స్నేహితుడు.
ఇక వాళ్ళు ఆయన పట్టుకోంబో, సాతాన్ గారిని పట్టుకోంబో. ఆయన ఏం చెప్తాడు సాతాన్ గారు? దేవుడు దగ్గర నువ్వు చెప్పి తినలే కదా బిడ్డ, నువ్వు ఇట్రా తాగుపో, బీరు తాగు, బిర్యానీ నేను కొట్టుకో, సావు, తన్నుకో, నీకు రోగాలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు నా రాజ్యం నిండా ఇవే ఉన్నాయి, కొట్టుకోండి అని అంటాడు. మరి దేవుడు పక్షం లేవు కదా. అప్పుడు సాతాన్ గారు ఏం చేస్తారు? నాకు అప్పు చెప్పిండా నిన్ను, మరి ఏం చేస్తావు? దా తాగు, కొట్టుకో, తిను, ఇందులో పడి సావు, పాపం పుణ్యం సంపాదించుకుంటా ఇందులో పడి సావు అంటాడు. ఎందుకు? దేవుని పక్షం నువ్వు లేవు, అంటే దేవుని మాటతో నువ్వు లేవు. దేవుని మాటతో ఉంటే సాతాన్ గారి దగ్గరికి నువ్వెందుకు పోవాలి? అంతే కదా. అప్పుడు నేను దేవుణ్ణి ఆధారం చేసుకున్నా, దేవుని వాక్యం ప్రకారమే ఉన్నా, అయినా నాకు రోగం వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది నీకు? ఈ క్రీస్తు ఏమని చెప్పిండు? నా రక్తమే, అంటే నా మాటే, నా వాక్యమే నీ పాపాన్ని తీసేస్తుంది అన్నప్పుడు నా వాక్యం నీ లోపల ఉందా లేదా? ఉంటే ఎందుకు వచ్చింది మరి? అక్కడ నేను ఆల్రెడీ కుష్టి వ్యాధి ఒకటి వచ్చింది, అది పోయిందా లేదా? ఎట్లా పోయింది? నా మాట చొప్పున పోయింది. అక్కడ నా శిష్యులకు కూడా చెప్పిన, నా శిష్యులు కూడా చాలా మంది పోగొట్టిండ్రు. నీకెందుకు పోవట్లే? నీకెందుకు దయ్యం వస్తుంది? నీకెందుకు దురాత్మలు పడుతున్నాయి అని చెప్పుకుంటున్నావు? నీకెందుకు రోగాలు వస్తున్నాయి? నా వాక్యం నీలో నిలిచి ఉండలేదు. ఉంటే అది ఎందుకు వస్తుంది? కాబట్టి వాక్యం దగ్గర మనం ఎంత వినయంగా ఉండాలి, వాక్యం దగ్గర ఎంత భక్తిగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా వాక్యం అర్థం చేసుకోవాలి, ఎంత సున్నితంగా ఉంది ఆ మాట. ఇటు అటు కొద్దిగా బ్యాలెన్స్ అవుట్ అయితే అటు పడతాం, ఎటు మాయా ప్రపంచం, విశాలమైన మార్గంలో పడతాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని వైపు పోతాం. ఎట్లుంది మాట? తేలిక అనుకున్నాం అనుకో, తేలికగా చేస్తాను నిన్ను కూడా. అంటే నా మాట అంటే నీకు అంత తేలిక? నా మాట అంటే నీకు అంత తేలిక? ఎంత సున్నితంగా చెప్పిండు. నా పక్షంలో ఉండని వాడు నాకు, మరి ఆయన కరుణామయుడు, దయామయుడు, మళ్ళీ ఇంకొకటి అన్ని చెప్తాం. కానీ ఇక్కడ ఏమంటాడు? నా మాట వినకపోతే నాకు విరోధే, నేనేం చేసేది లేదు. నీ దగ్గర వాక్యం లేకపోతే నువ్వు పొద్దున్నాగా బైబిల్ పట్టుకొని చర్చిల చుట్టూ, సంఘాల చుట్టూ తిరిగి తిరిగి నీ కాళ్ళ నొప్పులు తెచ్చుకోవడమే కానీ నీకేమైనా ప్రయోజనం ఉందా? నా వాక్యం నీ లోపల నిలిచి ఉండకపోతే నీవు లేనట్టే. నేనంటారు దేవుడు లేనట్టే. దేవుడు వాక్యమే ఉన్నాడు కాబట్టి వాక్యం నీ హృదయంలో లేకపోతే దేవుడు లేనట్టే. దేవుడు లేనప్పుడు ఎవరున్నట్టు? అయ్యో, దేవుడు లేకపోతే ఇంకొక ఆయన ఉంటాడు రెడీగా, ఆయనే ఉంటాడు. ఎవరు? సాతాన్ గారే ఉంటాడు. నువ్వు బైబిల్ పట్టుకొని ఇన్ని సంవత్సరాలు తిరిగి ఒక్క వాక్యం కూడా హృదయంలో పెట్టుకోకుండా తిరిగితే ఇక అప్పుడు ఎవరు తప్పు? మరి నా వాక్యం లేదు కదా. మరి ఇప్పుడు అయ్యానే పెట్టుకొని తిరుగు, సాతాన వాక్యమే పెట్టుకొని తిరుగు. ఎవరు వద్దంటారు? అయ్యే నాటేటోళ్ళు ఉంటారు. ఎందుకు? వాడు దాని సంబంధి కాబట్టి. అంతేనా? సాతాను సంబంధమైన వాడు ఏ మాటలు చెప్తాడు? సాతాను సంబంధమైన మాటలు చెప్తాడు. అంతేనా? లాయర్ దగ్గరికి పోతే లాయర్ మాటలు ఉంటాయి, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ మాటలు ఉంటాయి. అంతేనా? మంచోని దగ్గర పోతే మంచోని మాటలు, చెడ్డోని దగ్గర పోతే చెడ్డోని మాటలు ఉంటాయి. దేవుని దగ్గర దేవుని మాటలే ఉంటాయి. అవి మన హృదయంలోకి వస్తే అప్పుడు ఏమవుతాయి? దేవుని మాటలు నిలబడతాయి. దేవుని మాటలు నిలబడితే సాతానుకు సంబంధించినంత తగ్గుముఖం పడతాయి. అంటే ఇది గొప్పగా పెట్టుకుంటే, ఎవరిని గొప్పగా పెట్టుకుంటే వాళ్ళే. ఒకటే సీటు. హృదయం అనేటువంటి దాంట్లో ఒక సీటు పెట్టిండు అనుకో, దాంట్లో 2 ఉన్నాయి. ఒకటి దేవుని మాట, 2 దేవుని మాట కాంది. ఆ సీట్లో ఎవరు కూర్చుంటే వాళ్ళే రాజ్యాధికారి. అంతేనా? ఇప్పుడు మంచి మాట, క్రోధం అంటే మత్సరం అనుకో. కాసేపు మత్సరం అంటే ఇతరులని విడదీసి చూడటం, నిందించటం, వీడు మనోడు కాదు, మతం, మత్సరం ఇట్లుంటాయి కదా. అది వచ్చి కూర్చుంది అనుకో సీట్లా, ఇక అయ్యే మాటలు వస్తాయి కదా. అదే రాజ్యం వెళ్తూ ఉంటుంది మనల్ని. ఏది రాజ్యం వెళ్తుంది? మత్సరం.
అప్పుడు ఏంది, మనం అట్లనే ప్రవర్తిస్తాం. ఆ సీట్లో ఎవరు కూర్చున్నారో దాని ప్రకారమే ప్రవర్తిస్తాం. మత్సరం ఉంటే దాని ప్రకారమే. అదే దేవుని మాట ఉందనుకో ఆ సీట్లో, అప్పుడు ఎవరుంటారు? దేవుని మాటే వస్తుంది. ఎందుకు ఎందుకు ఇదంతా కర్మ, ఇదంతా పాపము, దీనికి దేవుని మాటతో మనం పోగొట్టుకోవాలి. ఆ సీట్లో కూర్చున్న ఆ మాట మనతో ఇలాంటివి మాట్లాడిస్తుంది, ఇట్లా ప్రవర్తింపజేస్తుంది. వాక్యం అధికారికంగా ఉండాలంటే నీ హృదయం అనే పీఠికలో, నీ మనస్సులో, నీ బుద్ధిలో నువ్వు ఏం నిలబెట్టాలి? దేవుని మాట నిలబెట్టి దాంతో నువ్వు రాజ్యం అంటే నీ దేహయాత్ర, నీ ప్రవర్తన సాగాలి. వాక్యమే దేవుడే ఉంటున్నాడు అని తెలుసుకోకపోతే తప్పే. ఆ వాక్యం ప్రకారం ఆ వాక్యాన్ని గొప్పగా హృదయంలో నిలబెట్టుకోకపోతే తప్పే. అది గొప్పగా పెట్టుకోకుండా చూడకుండా కూడా తప్పే. అది అసలు లేకపోయింది అనుకో నాకు విరోధం అంటాడు. రెండు మాటలు పెట్టుకున్నావు, సరే దేవుని మాట కాంది పెట్టినావు. ఈ దేవుని మాట వచ్చి సీట్లో కూర్చుంది అనుకో, ఆ సింహాసనం మీద ఒకటే సింహాసనం హృదయం మనసులో, అందులో వచ్చి కూర్చుంది అనుకో అదే రాజ్యం వెళ్తుంది. దేవుని మాట కూర్చుంటే దేవుని మాట రాజ్యం వెళ్తుంది. మరి నువ్వు ఏం పెట్టుకుంటున్నావు? నీ మనసులో, నీ బుద్ధిలో ఏం పెడతావు? దేవుని మాట పెడతావా? ఆ దేవుని మాట కాదో నీకు తెలియాలి కదా. అంటే నీకు ఆ మాట దేవుని మాట తెలిసి అది హృదయంలో నువ్వు గొప్పగా పెట్టుకొని, మనసులో గొప్పగా పెట్టుకొని దాని ప్రకారం ఉంటే ఆ మాట ఏం చేస్తుంది? నిన్ను మంచి చేస్తుంది. నీ రోగాలు పాపాలు లేకుండా చేస్తుంది. ఏం చేస్తుంది రోగాలు లేకుండా అంటే? వాక్యమే చేస్తుంది. చెప్పిండు ఆయన, వాక్యమే సర్వపాపాలని లేకుండా చేస్తుంది. నువ్వు నీకు ఆ హృదయంలో పెట్టుకోవటం, ఆచరించడం రాకుండా దేవుడు నాకేం చేసిండు అంటే, నేను ప్రత్యేకంగా ఏం చేసేది లేదు, నా వాక్యమే చేస్తుంది అన్నాడు. ఎందుకు? ఆ వాక్యమే దేవుడు. వాక్యం చేసినా దేవుడు చేసినా ఒకటే. ఎందుకంటే దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమే ఉండెను. మరి ఇంకేంది నీ సమస్య? ఏంది నీ సమస్య? ఏంటిది అంటే వాక్యం పెద్దగా చూడకపోవడం, వాక్యం వినే దగ్గర శ్రద్ధ లేకపోవటం, ఇష్టానుసారంగా వాక్యం ఏదో చెప్తారు, ఏదో విందామని పలుచతనం, తేలికతనం, ఇవన్నీ మనం వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఉంటే ఆ తేలికతనమే వాక్యం అర్థం కాకుండా అయిపోతాం. ఆ బలహీనత మనల్ని వాక్యం అర్థం కాకుండా చేస్తాం. శ్రద్ధ లేనప్పుడు ఆ వాక్యం నీకు అర్థం కాదు. అడిగి మరి అయ్యా ఈ వాక్యం యొక్క వివరం ఏంటిదో చెప్పండి అని అడిగేటోళ్ళకి ఏమున్నట్టు? వాళ్ళు అడుగుతాండ్రు వాళ్ళు అడిగితే దేవుడు ఇస్తాడు కంపల్సరీ. కానీ అడుగుతున్నాం మనం. అందుకోసమని అడిగే విధానం ఉంది, బోధకులు సత్యాన్ని చెప్పే విధానం కూడా ఉన్నది. కాబట్టి బోధకులు సత్యం చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. దొంగ బోధకులకు జాగ్రత్త పడమన్నాడు. దొంగ బోధకులు అంటే ఎట్లా జాగ్రత్త పడతాం? వాళ్ళు చెప్పిందే వినాలి కదా. వినాలంటే నువ్వు అడగాల. నువ్వేమని అడగాలి? ఇది క్రీస్తు మాటేనా అని అడగాలి, ఇది గురువు మాటేనా అని అడగాలి. గురువు మాట కాలేదనుకో వద్దులే చదువుకో వెళ్ళిపో అనాలి. గురువు మాట కాకపోతే వద్దొద్దు నువ్వు చెప్పాల్సిన పని లేదు. ఎందుకు? గురువుకు మాత్రమే దేవుని గురించి తెలుసు. తల్లి ద్వారా తండ్రి తెలిసినట్టు గురువు ద్వారా దేవుడు తెలుస్తాడు. కాబట్టి గురు మాట ద్వారానే దేవుడు తెలవాలి. మాకు ఈ సూత్రం తెలుసు, మాకు ఈ చట్టం తెలుసు, నన్ను చదువుకో, ఇది దేవుని మాట కాదు, నువ్వు వెళ్ళిపో అనాలి. అంతేనా? అట్లా దేవుడు అంటే వాక్యము, వాక్యం అంటేనే మరి దేవుని దగ్గర మనం ఎట్లుండాలి? మనం ఒక దేవుని మాట వింటున్నాం అంటే ఆ పరిస్థితులు, ఆ పరిసరాలు, మనము మన మనస్సు, మన యొక్క అన్ని రకాల సిద్ధపాటు ఎట్లుండాలి? జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ దేవుడు అంటే ఏదో బొమ్మ పెట్టుకొని అక్కడ మాత్రమే వినయంగా ఉంటారా? వినే దగ్గర కూడా చాలా భక్తిగా, చాలా శ్రద్ధగా ఉంటే ఈ వాక్యం దేవుడు అనుగ్రహించి మన బుద్ధికి చేరితే, ఆ బుద్ధి దగ్గర పోయి నిలబడితే ఇక అదే పాపాన్ని కాల్చేస్తుంది. ఇదంతా ఎట్లా పోతుంది? ఇప్పుడు ఒక పైపు ఉంది, ఆ పైపులో మురికి ఉంది అనుకో, నీళ్ళు అటు ఇటు పోతాయా? ఫస్ట్ ఏం చేయాలి? ఆ మురికి లేకుండా చేయాలి. మురికి లేకుండా చేస్తే పైపు శుభ్రంగా ఉంటుంది, అక్కడ అందులో నుంచి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఏదైనా తట్టుకుంది అనుకో పోద్దా? అట్లనే శ్రద్ధ అనేది లేకపోతే వాక్యం లోపలికి చేరదు.
శ్రద్ధ అనేటువంటిది ఉంటేనే వాక్యం లోపలికి చేరుతుంది. అందుకోసం వాక్యం లోపలికి చేరాలంటే మనకేముండాలి? శ్రద్ధ. అయ్యో ఇవాళ ఏదో దేవుని మాట వినేది ఉంది, అయ్యో ఇవాళ దేవుని మాట మనం ఒకటే వినాలి అని ఆ శ్రద్ధ మనకు ఉంటే అప్పుడు ఏమైంది? అది లోపలికి దారి వచ్చినట్టు అవుతుంది, లోపలికి దారి పెట్టుకొని వస్తుంది. అట్లా ఈ శ్రద్ధ అనేది ఉండాలి మనకి, భక్తి ఉండాలి, భయము కూడా ఉండాలి. అమ్మో ఇది దేవుని మాట, ఇష్టానుసారంగా మనం నడుచుకోవద్దు, ఇష్టానుసారంగా కూర్చోవద్దు, ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. దేవుని మాట చెప్పేంత వరకు దేవునికి లోబడి ఎట్లా ఉన్నామో అంతే ఉండాలి. ఒకవేళ ప్రధానమంత్రి దేవుని మాట వింటున్నా కూడా అంతే భయభక్తులతో ఉండాలి. అమ్మో ఇది సృష్టికర్త మాట, అమ్మో ఇది చాలా జాగ్రత్తగా ఉండాలని. అర్థమైందా? దేవుని దగ్గర అందరూ సమానులే, కానీ మన దగ్గర మనకేమో దేవుడే తక్కువ, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎక్కువ. ఎవరు దేవుని గురించి చెప్తారు? ఒకే ఒక్క క్రీస్తు, ఆయనే గురువు. గురువు మాట ప్రకారం వినకపోతే ఆయనకు విరోధులు. ఆయనకు విరోధులుగా ఉంటే ఏమవుతుంది? ఏమన్నా కానీ నాకెందుకు అంటాడు దేవుడు. నువ్వేమన్నా తెచ్చుకో, నువ్వు రోగమే తెచ్చుకో, వ్యాధి తెచ్చుకో, ప్రమాదాలే తెచ్చుకో, నా వాక్యం నేనైతే కాపాడలేదు. ఎందుకు? నా వాక్యం నీ లోపల లేదు కదా, అంతేనా? మరి లేవు కాబట్టి మనకు అన్నీ వస్తున్నాయి ప్రాబ్లమ్స్. వాక్యం ఉంటే కాపాడుతా అన్నాడు, వాక్యం లేకపోతే విరోధులు. నేనేం చేయను? నువ్వు లబోదివం ముత్తుకుంటే నేనేం చేయాలి? నీకేం చెప్పినా నేను, నా మాట ఉందా నీ లోపల? లేకపోతే నేనేం చేయను. అందుకోసం అని ఎంత గొప్ప భయం, ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప శ్రద్ధ, ఎంత పెద్దవాడు, ఎంత ఉన్నతమైన వాడు, అంత ఉన్నతమైన వాడు వచ్చి మనకి ఏం చెప్పిండు? ఏం చెప్పిండు? ఏమన్నా బొమ్మ గీసి ఇచ్చిండా? లేకపోతే మనకేమన్నా రత్నం లాంటిది ఏమన్నా ఇచ్చిండా? ఒక వాక్యమే ఇచ్చిండు. వాక్యమే ఇచ్చేమన్నాడు, దేవుడే ఉన్నాడు అన్నాడు. మనం ఎట్లుండాలి? వాక్యం దగ్గరకు రాగా పలసా ఇక ఉరకడం. ఏ చర్చిలకు ఉరుకుతారు, అటు ఉరుకుతారు, గుడి పండగ అంటారు, బడి పండగ అంటారు, కొత్త బట్టలు అంటారు, కొత్త చెప్పులు అంటారు, పండగలు ఇవన్నీ చేస్తారు. వాక్యం వినమంటే అది మాత్రం ఉండదు. అక్కడ మాత్రం పలుసుదానం, అక్కడ తేలికదానం, అక్కడ అసలు అది వినాల్సిందే, గొప్పగా చూడాల్సిందే, అది చూడరు. షాపింగ్ మాల్కి పోయి గంటలు గంటలు బట్టలు కొంటారు, అర్ధ గంట కనీసం వాక్యం వింటారంటే అది మాత్రం డొల్ల. అసలు అదే విలువైందని తెలియదు, మిగతా అన్ని విలువగా చూస్తారు. కాబట్టి విలువైంది ఏదో తెలియకుండానే మనం ఇంత దూరం వచ్చి మళ్ళీ మేము క్రీస్తుని నమ్ముకున్నాం అంటారు. ఏది? ఒక వాక్యం ఉండదు. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యమే దేవుడే ఉన్నాడు కాబట్టి అన్ని రకాల సిద్ధపాటుతో వాక్యం విని దాన్ని తెలుసుకొని దాన్ని ఎక్కడికి పోకుండా శ్రద్ధ అనేటువంటి దాంట్లో బుద్ధిలో పెట్టుకోవాలి. నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు భూమి మీద. ఒకే ఒక్క వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు శ్రద్ధ కలిగి, భక్తి కలిగి, వినయంగా ఉంటే ఆ వాక్యం నీ లోపల పోయిందా, నువ్వు సంపాదించుకున్నావే. ఎవరిని సంపాదించుకుంటావు? దేవుణ్ణి సంపాదించుకున్నట్టు. వాక్యం సంపాదించుకుంటే ఎవరిని సంపాదించుకున్నట్టు? నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్నట్టే. అంత గొప్ప అవకాశాన్ని నీ నిర్లక్ష్యం చేత, నీ అసహనం చేత, నీ సోమర్తనం చేత, మజ్జుతనం చేత, నీ అశ్రద్ధ చేత, నీ తేలికతనం చేత నువ్వే దూరం చేసుకుంటావు. అంతేనా? బంగారం ఏదైనా చైన్ కొనాలంటే అది చూసి ఇది చూసి పక్కన వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి 2 సార్లు చూపించి ఇది నిజమేనా, 24 క్యారెట్టా, బీట్రూటా, అన్నీ దానికి లెక్కలు కొలతలు, ఎంత పలుకుతుంది, మార్కెట్ ఎంత, ఇదెంత, అదెంత, ఇన్ని ఉంటాయి. బంగారం వాక్యం దగ్గర రాకపోతే అంత ఉండదు, అసలు ప్రశ్నే రాదు. ఏదో విన్నాంలే, దాన్నేమో అటు తిప్పి ఇటు తిప్పి వీడు మంచిగా చేసిండా, చేయి మంచిగా చేసిండా అన్నీ చూస్తారు. వాక్యం దగ్గరికి పోతే ఏందో ఏదో చెప్తారు. ఏందో ఇంకో ప్రశ్న పుట్టదు, జవాబు కావాలనుకోరు, ఏదో వింటాం అయిపోతుంది. దీనికి పరిశీలన చేయరు. ఈ వాక్యం ఇట్లా ఎందుకు అర్థం చేసుకోవాలి, మరి ఇక్కడ ఈ ప్రశ్న వస్తుంది కదా, ఇది ఇంతేనా, కరెక్టేనా కాదా అని అడగరు. దీన్నైతే పరీక్షించరు వాక్యాన్ని. ఇక పనికి వాళ్ళని పరీక్షిస్తారు.
మరి నీకు ఎక్కడ తెలుస్తుంది? అందుకోసమని మనము దేవుని దారిలో ఇంకా శ్రద్ధ పెంచుకొని ఇది విలువైంది అని అనుకుంటే మనకి దొరుకుతుంది, కానీ ఇది విలువైంది కాదు అని అనుకుంటే దొరకదు ఎప్పటికీ. దేవుడు కూడా ఇయ్యాడు. ఆయన మాట మీద నీకు తేలికతనం ఉంటే ఆయన ఎందుకు ఇస్తాడు? అందుకోసమని క్రీస్తు చెప్పిందే జ్ఞానం, క్రీస్తు చెప్పింది కాదు. అర్థమైందా? నేనే చెప్పాలి దేవుని గురించి అన్నప్పుడు ఇంకొకరు చెప్తే నువ్వెందుకు వినాలి? వినకూడదు కదా. మరి అట్లాంటి పెట్టుకోవాలి కదా కొన్ని తేలికగా. ఎవరు ఏది చెప్పినా వాళ్ళు బాగా చెప్పారు అవాదం గురించి అంటే, అవాదం గురించి క్రీస్తు చెప్పిండా? మరి క్రీస్తు చెప్పాలి నువ్వెందుకు చెప్పుకుంటావు? అంతే కదా. అందుకోసం క్రీస్తు చెప్పని కూడా చెప్పి ఇదే దేవుని మార్గం అంటే నా పక్షంలో ఉండని వాడు నాకు విరోధి. మరి వాళ్ళందరూ విరోధులని వాళ్ళకే తెలియదు. దేవునికి విరోధులన్న సంగతి వాళ్ళకే తెలియదు. మరి ఎవరికి తెలుసు? వాళ్ళకి తెలియదు. అంటే దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాక్యమే ముఖ్యమని నమ్ముకున్న వాళ్ళకి, ఆ మాట ప్రకారం నడుచుకున్న వాళ్ళకి అరే వీళ్ళు తప్పుదో పడతాండ్రు అని చెప్తారు. అప్పుడు ఏమవుతారు? మమ్మల్ని తప్పుదో అంటవా అని వీళ్ళు మళ్ళీ గొడవ పెట్టుకుంటారు. అంతేనా? సత్యం చెప్పే బోధకుని మీదకి గొడవకు వస్తారా రారా? వచ్చిండ్రా వాళ్ళు ఇంతకుముందు వచ్చిండ్రు. అంటే క్రీస్తు సంబంధులు కాని వాళ్ళకు కూడా గొడవలు అవుతాయి. వాళ్ళ పేరు ఒకటే, మేము కూడా క్రీస్తు వాళ్ళని అంటారు కానీ మళ్ళా ఈయన మాట ఉండదు వాళ్ళ దగ్గర. ఈయన మాట కాంది ఎన్ని మాటలు ఉన్నాం వీళ్ళ దేవునికి ఏం సంబంధం? పేరు వేసుకో, నా పేరు చెప్తున్నావు కానీ నా మాట ఏది, నా చిత్తం ఏది, నేను చెప్పిన ఆజ్ఞలేయి అవి లేవు. అందుకోసం మళ్ళీ సత్యం చెప్పే బోధకుడికి అసత్యం చెప్పే బోధకుడికి కూడా గొడవే. ఎందుకు? వీళ్ళకు పడదు. ఈ రెండు వ్యతిరేక్తం కాబట్టి. క్రీస్తుకే వ్యతిరేక్తం అయినప్పుడు క్రీస్తు శిష్యులకు కూడా వ్యతిరేక్తం అవుతారు కదా. ఆ రోజు మేము దేవుని నమ్ముకున్నాం, మాది ధర్మశాస్త్రమే, మోషే ధర్మశాస్త్రం అని ఆ ధర్మశాస్త్రం ఆధారంగానే క్రీస్తుని శిక్షేసారు కదా. ఈయన చెప్పేది తప్పు అంటారు వాళ్ళు. ఆ రోజు క్రీస్తునే తప్పు అనే లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళకి తెలివి పెట్టింది. దేవుని కుమారున్నాయా నేనే చెప్పాలి దేవుని గురించి, మీరంతా కరెక్ట్ కాదు అంటే మాకే చెప్తావా? నువ్వు మా గుంపునే చెడగొడతావా? మా మతాన్ని చెడగొడతావా అని క్రీస్తు మీద విరోధులుగా అయిపోయాడు. క్రీస్తు మీద విరోధులు ఎందుకైనా ఆయన దేవుడు అయితే అంటే మాకు ఆల్రెడీ పాతది ఏదో మేము ఏదో పట్టుకొని తిరుగుతాను, అది చెప్తే మాకు అది చెప్పినోడంతా మాకు వ్యతిరేకి. అదంతా మీ దేవుని మార్గం కాదు బాబు అని క్రీస్తు చెప్తే అయితే మేము సిలువ ఎత్తాం అంటారు. ఎక్కడ దాకా పోయేది? క్రీస్తుకే వ్యతిరేకులుగా మారిండు జనం. మళ్ళీ ఈరోజు మేము క్రీస్తు వాళ్ళము అంటారు. సరే ఇప్పటికైనా సరే అదేదో జరిగిపోయిందిలే, ఓకే. అప్పుడంటే అజ్ఞానం తెలవలేదు, గుర్తించలేదు. ఇప్పుడు గుర్తిస్తారుగా పాత నిబంధన. పిండి గిర్నీకి బైబిల్కి ఏం సంబంధం? పిండి గిరినోడికి ఒక వాక్యం పెడితే వాడు పెట్టుకున్నాడు ఇట్ట. ఏం పిండి గిరినీకిను వాక్యానికి ఏం సంబంధం? చూడు పెట్టయిందో. పిండి గిరినీకి వాక్యానికి పెట్టిండ్రు. ఆ పిండి గిరినీలకి బట్టల షాపులకి దీనికి వాక్యాలు తయారు చేసి దేవుడు. అదే వీటికే కదా, ఇట చేసుకోవడానికి దేవుడు చెప్పిండా? దేవుడు వచ్చింది అందుకేనా? దేవుడు వచ్చింది ఎందుకు? అరే నీకేం పనిరా, నీ ఇల్లు నీకు ఇడవబడి ఉన్నది అక్కడ, నువ్వు ఆ పరలోకం వదిలిపెట్టి పిండిలు పట్టుకుంటా, బట్టల షాప్ పెట్టుకుంటా, ఇంట్లో అద్దెలు కట్టుకుంటా, కిరాయి కట్టుకుంటా, ఈ నరశరీరం ధరించి ఈ కర్మలు అనుభవించుకుంటా, నీకు ఏం కర్మరా ఇది? నువ్వు దేవుని కుమారుడివి. నీ పరలోకం నీ సొంత ఇల్లు ఉంది, నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది. ఆడికి పోకుండా ఈడ నీకేం పనిరా? నేను ఇల్లు కట్టుకోవాలి, నేను పని చేసుకోవాలి, నేను షాప్ పెట్టుకోవాలి అని. నువ్వు ఎవరు? నువ్వు పరలోక సంబంధివి. ఇక్కడ ఎందుకున్నావు నువ్వు? ఆ పాపం ఏదో నీకు అడ్డం ఉంది, దాన్ని తీసేసుకో. నువ్వు అక్కడికి పోక పరలోక రాజ్యానికి. నీకు ఇక్కడ ఏం పని? వీళ్ళు వాళ్ళ షాప్ పెట్టుకొని ఇది దేవుడు ఆశీర్వదించిన అంటాడు.
అది లేకుండా చేసుకొని మోక్షం రారా అంటే వీళ్ళు ఇంకా నాకు ఇదే కావాలి. ఎట్టుందో ఈయనే బతుకుతా అంటాడు కానీ అడిగి పోతా అన్నట్లే. తండ్రి నాకు ఈ శరీరం వద్దు, నాకు ఈ బతుకొద్దు, ఈ పిల్లం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ ఇహలోక జీవితమే నాకు వద్దు, నాకు నువ్వే కావాలి, ఉన్న పరంగా నన్ను తీసుకోపో అని అడిగేటోడే లేడు. అడగడు. ఇంకేం అడుగుతాడు దేవుణ్ణి? తండ్రి నాకు ఆరోగ్యం బాగాలేదు, నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు, నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు, నా ఉపాధి ఇయ్యి నాకు అంటే ఈడు ఉండాలనే వీడు సోయి. అంటే ఈడు ఉండాలని దేవుడు చెప్పిండా? దేవుడు వచ్చింది అందుకేనా? నిన్ను ఇక్కడనే ఉంచాలని దేవుడు వచ్చిండా? మరి దేవుని వాక్యం ఎట్లా చెప్తున్నావు నువ్వు? నువ్వు ఇక్కడే ఉండాలని అడుగుతున్నావు దేవుణ్ణి. దేవుడు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పిండా మాట? చెప్పు. మరి ఇట్లా చెప్పేటోళ్ళని అందరిని ఏమనాలి మనం? ఏమనాలి? మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనం. ఇదిగో అంటే మనకు చెప్తాడు. ఇదిగో అంటే పిలిచి, ఎవరైనా అటు పోతాంటే పిలుస్తాం కదా, ఇదిగో అంటాం కదా. అట్లా ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. మీ ఇల్లు నువ్వు విడిచిపెట్టి వచ్చినావు. నీ ఇల్లు, నీ కొంప, నువ్వు ఉండే ఇల్లు విడిచిపెట్టి వచ్చినావు. కానీ నువ్వు ఈడ ఏం చెప్తావు? 2 గదులు ఇల్లు కట్టుకుంటా. అరే నీకేందిరా, నీకేం కర్మరా నాయన ఇది? ఏంది నీకు ఇది? నువ్వు ఈ సంబంధివి కాదు, నువ్వు పరలోక సంబంధివి. నేను నీ ఇల్లు నీకు ఉందని జ్ఞాపకం చేస్తానా? నీకు గుర్తులేదు. తండ్రి మళ్ళీ నాకు ఇల్లు ఇస్తావా? నీ ఇల్లు ఆయన ఎందుకు ఇస్తాడు? ఆయన నీ ఇల్లు అక్కడ ఉందని చెప్తా ఉంటే మళ్ళీ ఆయన నీకు ఇల్లు ఎందుకు ఇస్తాడు? నువ్వు మళ్ళీ ఇల్లు కట్టుకొని యెహోవా ఇచ్చిన గృహం అని రాసుకుంటారు. యెహోవా ఇచ్చిన. మరి క్రీస్తు ఏమన్నాడు? నీ ఇల్లు ఇడిచిపెట్టి వచ్చినావురా అంటాడు. నువ్వేమంటాను? ఇది నాకు ఈ 4 గోడలు ఈ సిమెంట్ బత్తాలతో కట్టుకుంది, ఇది నా ఇల్లు అంటాను. ఏ క్రీస్తు చెప్పింది ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది. నువ్వేం చేసినావు? ఆ ఇల్లు ఇడిచి వచ్చినావు. వీడేం చేస్తావు? కర్మలు అనుభవిస్తున్నావు, పాపం అనుభవిస్తున్నావు. ఏం పాపం అనుభవిస్తున్నావు? లేస్తున్నావు, తింటున్నావు, దానికోసం సంపాదిస్తున్నావు, ఉరుకుతున్నావు, పరిగెడుతున్నావు, నా పిల్లం అంటున్నావు, నా పిల్లలు అంటున్నావు, చదివేయాలంటున్నావు, అప్పులు తెస్తున్నావు, వడ్డీలు కడుతున్నావు, ఈఎంఐ కడుతున్నావు, కరెంటు బిల్లు కడుతున్నావు. ఇక నీకు ఎక్కడ లేని తిప్పల ఏడుచుడు. నీకు ఇదంట్లో ఎందుకు అంటాను దేవుడు. నా వాక్యం తెలుసుకుంటే, నా మాట వింటే, ఈ పాపం ఏదైతే నిన్ను ఇక్కడ పుట్టించేటట్టు చేసిందో ఆ పాపం లేకుండా చేసుకున్నావు అనుకో, మోక్షం వెళ్ళిపోతావు. అంతే కదా. నీకు మోక్షం మీద నీకు శ్రద్ధ ఉందా, ధ్యాస ఉందా? ఆ మోక్షం నాదని నీకు ఆలోచన ఉందా? లేదు. నువ్వు చెప్పేటోళ్ళు బోధకులంతా ఏంది? దేవుడా వీళ్ళకి ఫ్రిడ్జి, కూలరి, మంచి ఇల్లు అని అంటారు. ఎవరైనా ఇల్లు కట్టుకున్నా అనుకో, ఈ పాస్టర్లు అందరూ పోయి ఏం చేస్తారు? యెహోవా ఇచ్చిన ఇల్లు, యెహోవా ఇచ్చిన అదంట పరిస్థితి. ఉన్నిళ్ళు ఖాళీ చేసుకొనేమో దేవుడు రమ్మంటాడు, వీళ్ళేమో ఇల్లు కట్టుకొని ఇది నా ఇల్లు, దేవుడు ఆశీర్వదించిన ఇల్లు అంటారు. నీ ఇల్లు నీకు విడవబడి ఉన్నది. నువ్వు ఇక్కడ ఎందుకు ఉండాలి? ఈ ఇంటికి అద్దె కట్టుకోవాలిగా, పంపు బిల్లు కట్టుకోవాలి కదా, కరెంటు బిల్లు కట్టుకోవాలి కదా. నువ్వు కట్టుకొని నానా రకాల ఇబ్బంది పడుతున్నావు. పోనీ ఇందులో ఏమైనా ఉంటావు అంటే ఉండవు. ముసలితనం అవుతావు, మళ్ళీ చచ్చిపోతావు, మళ్ళీ అన్న పుడతావు. మళ్ళీ అదొక ఈ పుట్టుడు చచ్చిపోవడం ఇదే కదా. అసలు శాశ్వతంగా నీ ఇంటికి నేను రమ్మని దేవుడు పిలిస్తే అది మర్చిపోయి ఆ మాటలు వినకుండా అటు పోవాలనే ధ్యాసే లేకుండా మనం ఏం చేస్తాం? ఇదే. అందుకే దేవుని మాటను మనం తేలికగాను పలుచగాను చూసుకోవడం వలన మనకు నిజమైన మార్గము, గమ్యము, దేవుని త్రోవ, దేవుని దారిలో మనం ప్రయాణించేది, మనకి ఎక్కడికి వెళ్ళాలో ఒక ధ్యాస లేకుండా మన జీవితం అందరిలాగా గడుపుతున్నాం. కానీ మనకు ఒక ధ్యాస అంటూ, ఒక గమ్యం అంటూ లేదు. కానీ ఇప్పటి నుంచైనా మనం ఒక ధ్యాస, గమ్యం పెట్టుకొని ఏం చేయాలి? నా ఇల్లు నాకు ఉంది, ఈ ఇల్లు అద్దిల్లే, ఇది ఎప్పటికైనా వదిలిపెట్టేదే, ఇదంతా కర్మలు, ఇదంతా పాపానికి సంబంధించిందే, ఇదంతా ఎప్పటికైనా ఇలా పడేసిపోయేటియే అని మనం ఆ మోక్షం అనే ఇల్లుకి
అది నా ఇల్లు అని మనం అనుకుంటే ఈ ఇల్లు నాది కాదని తెలుస్తుంది, అంతేనా? అప్పుడు తెలిస్తే ఆ ఇంటికి ఎట్లా పోవాలన్నా దాని అడ్రస్, దాని రూపురేఖలు, ఆ దారి తెన్నులు అవన్నీ మనకు తెలుస్తాయి. ఆ మోక్షం అనేది తెలియకపోతే నీకు ఇక ఆ దారి పోవాలని నీకు ఎట్లా అనిపిస్తుంది? పోదు కదా. ఇక ఉన్నాను కాలం బతుకుతాం, తింటాం, సత్తాం, అంతే కదా. అందుకోసం మనకి ఇక్కడనే విషయాలే మాట్లాడే వాళ్ళని ఏమంటాం? ఇహలోక సంబంధి. పరలోక విషయాలు మాట్లాడేవాడిని అంటే పరలోకం అంటే నీ ఇల్లు నీకు గొడవబడి ఉంది కదా, దానికి సంబంధించింది అన్నట్టు, అంతేనా? సరిపోయిందా? ఇందులో ఇంకా ప్రశ్నలు ఉన్నాయా?